హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఎంతో సాఫ్ట్గా మరింత టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు చేసి చూపిస్తానండి. నెయ్యి వాసనతో కమ్మగా తినే కొద్దీ తినాలనిపించేలా అంత రుచిగా ఉంటాయి. చల్లబడిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయండి. మరి ఇవి ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుని ఒక గంటన్నర వరకు నానబెట్టామంటే చక్కగా నానిపోతాయి. ఈ నానబెట్టిన పచ్చిశనగపప్పుని ఇలా మొత్తం కూడా కుక్కర్లో వేసేసుకుని పప్పు మునిగేంత వరకు ఒక అరచెంపు వరకు నీళ్ళను వేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు పట్టదు. ఇలా నీళ్ళను వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు ఇందులోకి మైదా పిండిని మిక్స్ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా తీసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసిన తర్వాత పొడిపిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు అంతా కూడా చక్కగా కలిసిపోయేలాగా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి కూడా వేసి పొడిపిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని తీసుకొని కొద్దిగా నీళ్ళని వేస్తూ పిండంతా కూడా ఉండలు లేకుండా సాఫ్ట్ ముద్దలా కలిపేసుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా ఉండాలి. పూరి పిండి కంటే కూడా కొంచెం మెత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా కూడా పిండి ముద్దకి స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఈ పిండిని పక్కన పెట్టేసామంటే ఒక 5 నిమిషాలు చక్కగా నానుతుంది. ఇప్పుడు మనకి పప్పు ఉడికింది చూద్దాము. 3 విజిల్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుందండి. మనం ముందుగా నానబెట్టాం కాబట్టి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. ఇలా ఒక జల్లెడ గిన్నెలోకి ఉడికిన పప్పు అంతా కూడా వేసామంటే నీళ్ళన్నీ చక్కగా వార్చేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ కూడా చక్కగా వార్చేసిన తర్వాత మరొక బౌల్లోకి పప్పును వేసేసుకొని ఇవంతా కూడా మెత్తగా చేసేసుకోవాలి. నాకు 3 విజిల్లకి పప్పు అంతా చక్కగా ఉడికిపోయిందండి. 1 గంటన్నర వరకు నానబెట్టాం కాబట్టి. మీకేమైనా కొద్దిగా పలుకేమనిపిస్తే మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఇలా స్మాషర్తో పప్పు అంతా కూడా మెత్తగా చేసేస్తున్నాను. చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా ఇంత సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు నిండా బెల్లం తీసుకోవాలి. ఇలా 1 కప్పు అయితే సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకుని ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగించేసుకోవాలి. బెల్లం నలకలు అనేవి లేకుండా క్లియర్గా ఉంది కాబట్టి ఈ బెల్లం వాటర్ని వడకట్టాల్సిన అవసరం లేదండి. మీకు ఏమైనా నలకలు ఉంటే కరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి. ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడి కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక ఉడికొచ్చిన తర్వాత మనం ముందుగా మెత్తగా చేసి పెట్టుకుని ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా పప్పు అంతా కూడా వేసిన తర్వాత ఉండలు అనేది లేకుండా చక్కగా ఈ బెల్లం వాటర్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం మంట మీద పెట్టేసి ఇదంతా కూడా కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా ఫ్లేమ్ పెంచేసి ఈ పిండి అంతా కూడా దగ్గర అయ్యేంత వరకు చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి అడుగంటకుండా. ఇలా కలుపుతూ ఉంటే పాకం అంతా కూడా చక్కగా దగ్గరగా పట్టేస్తుంది పిండికి. పిండి ఇలా కలుపుతూ ఉంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే పిండి అంతా కూడా ఇలా దగ్గర పడుతుందండి. ఇలా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ పిండి అంతా కూడా ఒకేసారి పూర్ణం బాల్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంది చూసారా. పిండి ఏమైనా మీకు లూజ్ అనిపిస్తే ఇందులోకి కొద్దిగా ఉప్మా రవ్వ వేసామంటే పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. ఇలా రౌండ్గా బాల్ చుట్టుకోవడానికి చక్కగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ కూడా ఇలా పూర్ణ బాల్స్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండి ఉంది కదా, ఇదంతా కూడా చక్కగా నానిపోయింది. పిండి మరింత సాఫ్ట్గా అయ్యింది. ఒకసారి కలిపేసుకొని మనం పూర్ణం బాల్ తీసుకున్న సైజ్ కంటే కూడా కొంచెం తక్కువలో తీసుకోవాలి మైదా బాల్ని. చూసారా, ఇలా తక్కువ క్వాంటిటీలో తీసేసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఒక కవర్ పైన కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ మైదా పిండి ముద్దని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణం బాల్ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టేసి ఈ పిండితో పూర్ణం బాల్ అంతా కూడా చుట్టూరా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి అనేది ఏమైనా ఉంటే తీసివేయాలి. ఇలా పిండి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇలా పక్కకు తీసేసుకోండి. తీసిన తర్వాత ఈ పూర్ణం బాల్ని లైట్గా చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చిన్నగా. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైవైపు కూడా నెయ్యి రాసిన కవర్ని పెట్టేసి చక్కగా మీకు కావలసిన సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా చక్కగా నీట్గా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి పూర్ణం సాఫ్ట్గా ఉంది కాబట్టి చక్కగా వస్తుందండి. ఇప్పుడు బొబ్బళ్ళని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం వేడైన తర్వాత
ఇలా చక్కగా వేసేసుకోవాలి. ఒకవైపు పిండి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కలపకుండా అలానే ఉంచేసుకోవాలి. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు వైపు టర్న్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వేసిన వెంటనే కదిపామంటే విరిగిపోతాయండి, పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇలా రెండు వైపులా కొద్దిగా పిండి ఫ్రై అయిన తర్వాత ఒకవైపు నెయ్యి అప్లై చేసుకొని రెండో వైపు కూడా కొద్దిగా ఇలా నెయ్యి అప్లై చేసుకున్నామంటే చక్కగా పొంగుతూ వస్తాయి. పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా చిన్న మంట మీదనే కాల్చేసామంటే చక్కగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. నెయ్యి వేస్ట్ చేస్తున్నాం కదా, చక్కటి ఫ్లేవర్ వస్తుంది చేస్తూ ఉంటే. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా మరొక బొబ్బట్టు కూడా ప్రిపేర్ చేద్దాము. పూర్ణం కంటే కూడా తక్కువ క్వాంటిటీలో మైదా పిండిని తీసుకొని ఇలా చక్కగా పూర్ణం బయటికి రాకుండా ఇలా పల్చగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని పెనం వేడి ఉంటుంది కాబట్టి మీడియం మంట మీద పెట్టేసి చక్కగా రెండు వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీదనే రెండు వైపులా చక్కగా టర్న్ చేస్తూ ఫ్రై చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తొందరగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే మాడిపోయి టేస్ట్ బాగుండదు, స్మెల్ కూడా బాగుండదు. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత నెయ్యి అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్గా ఉండే టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. నేతి వాసనతో రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ బొబ్బట్ల రెసిపీని ఎక్కువగా పండగలకి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, మా ఇంట్లో మాత్రం తినాలనుకున్నప్పుడు ఇలా అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాము. చాలా చక్కగా వస్తాయండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు ఈ స్వీట్ రెసిపీని. పిల్లలు ఇప్పుడు హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక స్నాక్ ఐటెం కావాలి. మనం ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసామంటే 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. చూడండి పూర్తిగా చల్లైన తర్వాత కూడా ఇలా ఎంత సాఫ్ట్గా ఉంటాయి, అస్సలు గట్టిపడవండి. పాడవకుండా 3 రోజులు కంపల్సరీ ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.